గత 10 ఏళ్లలో అసెంబ్లీ హుందాగా జరగలేదన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కానీ రేవంత్ హయాంలో అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరుగుతున్నాయని తెలిపారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైక్ ఇవ్వలేదని, ఇప్పుడు విపక్ష నేతలే ఎక్కువగా మాట్లాడుతున్నారని అన్నారు. మూసీ నది ప్రక్షాళనకి బడ్జెట్లో నిధులు కేటాయించడాన్ని బీఆర్ఎస్ బీజేపీ తప్పుపట్టడం సరికాదని అన్నారు. కేటీఆర్ మాట్లాడినా లేదా హరీష్ రావు మాట్లాడినా ఎవరు మాట్లాడినా వాళ్ళు ఫుల్ సమయం ఇచ్చారు కదా. అధికార పార్టీ కంటే ఎక్కువ సమయం ప్రతిపక్ష పార్టీకే ఇచ్చిర్రు అని ఒక వార్త వచ్చింది. ఇది నిజమే కదా. అంటే ఇంత ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ పూర్తి స్వేచ్ఛనిస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీజేపీ బీఆర్ఎస్ నిందలు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు మూసీ నది ప్రక్షాళన చేయాలి, దానికి బడ్జెట్లో డబ్బులు కేటాయించారు. ఆ ప్రాంతం అంతా గ్రీనరీ చేయాలి, ఆ ప్రాంతం అంతా ఆ మురికినంతా తొలగించాలి, ఆ మూసీ నదిని ఆ మురికి యొక్క వ్యవస్థ నుంచి పక్కకు చెయ్యాలి అని ఒక ప్రాధాన్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది. అంటే దాని మీద విమర్శలు బీజేపీ బీఆర్ఎస్. అంటే మూసీ నది ప్రక్షాళన అవినీతి డబ్బుల కోసమే అంట. మూసీ నది గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనులు ప్రారంభిస్తున్నట్టేనేమో ఇది మీరు పైసల కోసం చేస్తున్నారు అంటారు. ఒకవేళ మూసీ నది మంచిగా చేయకుండా ఊకుంటేనేమో మీరు మూసీ నది గురించి పట్టించుకుంటే లేదు అని అంటారు.